హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై హిస్టరీ స్కూల్. సో ఇప్పుడైతే 10th క్లాస్ ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయి కదా. సో దాని గురించి నేను గూగుల్ నుంచి సెర్చ్ చేసి కొన్ని మోడల్ పేపర్స్ తీసుకున్నాను. అదేంటి, మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియం మోడల్ క్వశ్చన్ పేపర్ 1 2025 ఈ ఇయర్ మోడల్ క్వశ్చన్ పేపర్ అనమాట. సో మ్యాక్సిమం మనకి ఎన్ని మార్క్స్కి ఉంటాయంటే 100 మార్క్స్కి ఉంటాయి ఈ పేపర్ మొత్తం. టైం ఎంత, డ్యూరేషన్ మనకి 3 hours 15 minutes. ఇందులో మనకి 4 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ సెక్షన్ వచ్చేసి ఇందులో మనకి అన్ని క్వశ్చన్స్ని ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ ఇన్ వన్ వర్డ్ ఆర్ ఫ్రేజ్. ఇందులో ఉన్న మనకి ఇచ్చిన క్వశ్చన్స్ అన్నీ మనం ఆన్సర్ చేయాలి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. ప్రతి ఒక్క క్వశ్చన్ 1 మార్క్ క్యారీ చేస్తుంది. సో దీంట్లో మనకి 12 క్వశ్చన్స్ ఉంటాయి. సో 12 1 12 మార్క్స్ అనమాట. సో చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ నేను రిప్రజెంట్ చేశాను ఇక్కడ. 4th క్వశ్చన్, 5th క్వశ్చన్, 6th క్వశ్చన్. నెక్స్ట్ అండ్ 7 8 9 10 11 12 క్వశ్చన్స్. ఈ 12 క్వశ్చన్స్ 1 మార్క్ క్యారీ చేస్తాయి అనమాట. నెక్స్ట్ సెక్షన్ 2. ఇక్కడ చూడండి, ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. ఇక్కడ కూడా అంతే, మనకి అన్ని క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ అనమాట. సో 13 నుంచి 20 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ 8 క్వశ్చన్స్. 8 క్వశ్చన్స్ క్యారీస్ 2 మార్క్స్. అంటే 8 2s 16 మార్క్స్ అన్నమాట దీంట్లో మనకి. నెక్స్ట్ సెక్షన్ 3. సో దీంట్లో ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్. ప్రతి ఒక్క సెక్షన్ అన్ని క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. ఈ సెక్షన్లో మనకి ఒక్కొక్క క్వశ్చన్ 4 మార్క్స్ క్యారీ చేస్తుందన్నమాట. సో దీంట్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, మనకి 8 క్వశ్చన్స్ ఉంటాయి టోటల్. సో 8 4s 32 మార్క్స్. చూడండి, 21 నుంచి 21 22 23 24 25 26 అండ్ క్వశ్చన్స్ అయితే అర్థమవుతున్నాయి కదమ్మా. చాలా ఇంపార్టెంట్ మోడల్ పేపర్స్ ఇవి. 27 28 టోటల్ మనకి 8 క్వశ్చన్స్. సో ఎంత క్యారీ చేస్తున్నాయి, 8 4s 32 మార్క్స్. ఈ సెక్షన్ నుంచి మనకి 32 మార్క్స్ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ సెక్షన్ 4. ఫస్ట్ నోట్ చూడండి, ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్. అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 8 మార్క్స్. ఒక్కొక్క క్వశ్చన్ 8 మార్క్స్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ దెర్ ఈజ్ అన్ ఇంటర్నల్ చాయిస్ ఆఫ్ ఈచ్ క్వశ్చన్. ఇందులో మనకి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. అంటే ఒక క్వశ్చన్లో ఏ ఒక్క క్వశ్చన్ ఇస్తాడు అండ్ బి ఒక క్వశ్చన్ ఇస్తాడు. అయితే మనం ఏ క్వశ్చన్ అయినా రాయొచ్చు, లేకపోతే బి క్వశ్చన్ అయినా అటెంప్ట్ చేయొచ్చు. అది మన ఇంటర్నల్ చాయిస్ అనమాట. మనకి ఏదొస్తే అది. ఓకేనా. సో ఈ సెక్షన్లో టోటల్గా మనకి 5 క్వశ్చన్స్ ఉంటాయి. 29 నుంచి 33 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్లో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. చూడండి, ఇక్కడ ఏ క్వశ్చన్ 30 క్వశ్చన్లో ఏ అనేది ఒక క్వశ్చన్ అండ్ బి అనేది ఇంకొక చాప్టర్ నుంచి ఇంకొక క్వశ్చన్. ఈ రెండిట్లో ఏదో ఒకటి మీరు అటెంప్ట్ చేయొచ్చు. సో మీకు ఏది ఈజీ అనిపిస్తే అది చేయొచ్చు, మీకు ఏది వస్తే అది అటెంప్ట్ చేయొచ్చు అనమాట. సో చూడండి, ఇక్కడ 31 క్వశ్చన్. దీంట్లో కూడా అంతే, క్వశ్చన్ ఏ అనమాట. నెక్స్ట్ చూడండి, అదే 31 క్వశ్చన్లో సెకండ్ క్వశ్చన్ బి అనమాట. సో ఇంటర్నల్ చాయిస్. ఇది కూడా అంతే, 32 క్వశ్చన్ 33 క్వశ్చన్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో ఇది లాస్ట్ క్వశ్చన్. 33లో మనకి ఇంటర్నల్ చాయిస్ ఏ క్వశ్చన్, ఇది ఏ క్వశ్చన్ అండ్ ద బి క్వశ్చన్. సో టోటల్ ఎంత మనకి 5 క్వశ్చన్స్, 5 into 8 మార్క్స్ కదా. సో 40 మార్క్స్ టోటల్. ఇలా మనకి మొత్తం పేపర్ అంతా 100 మార్క్స్ అవుతుందన్నమాట. సో ఆల్ ద బెస్ట్ మా. ఎగ్జామ్స్ బాగా రాయండి. నేను ఇంకా పేపర్స్ నా నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ మోడల్ పేపర్స్ అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎవరికైనా మోడల్ పేపర్స్ తెలియని వాళ్ళకి, ఇంచుమించు మోస్ట్లీ అందరికీ ఉంటాయి, బట్ ఎవరికైనా లేని వాళ్ళకి యూజ్ అవుతుంది కదా. సో హెల్ప్ చేయండి, షేర్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.